ప్రత్యక్షపు గుడారాన్ని చేయమని చెప్పిన తర్వాత ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు చేశారు. 3 భాగాల్లో బయట ఆవరణం అంటారు, లోపల ఉన్న దానిని పరిశుద్ధ స్థలం అంటారు, నేను నిలబడి ఉన్న దాన్ని ఏమన్నా అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఈ పరిశుద్ధ స్థలంలో ఉండే 3 వస్తువులు అతి ప్రాముఖ్యమైనవి. అంటే పరిశుద్ధ స్థలం అని దాన్ని ఎందుకు పేరు పెట్టారంటే ఆ 3 వస్తువులను బట్టే అది పరిశుద్ధతలో నిలబడుతుంది, అది పరిశుద్ధ స్థలం అనబడుతుంది. ఏంటి ఆ 3 వస్తువులు అంటే, కుడివైపున దీపవృక్షం ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది. ఎడం వైపున సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ మందసం ఉంటే మందసానికి ఎదురుగా ఇక్కడ ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపవేదికి ఈ మందసానికి మధ్యలో అడ్డు తెర ఉండేది పాత నిబంధనలో. ఈ మందసానికి ఈ ధూపవేదికి ఎదురుగా బలిపీఠం, బయట ఆవరణంలో బలిపీఠం ఇచ్చేది. ప్రత్యక్షపు గుడారపు నమూనా అంటారు. అయితే దానిలో దేవుడు ఈ దీపవృక్షము చేయమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే, ప్రత్యక్షపు గుడారము మొత్తం మూయబడే ఉంటుంది. ప్రత్యక్షపు గుడారములో ఒకే ఒక్క లైట్ ఉంటుంది. ఆ లైట్ ఏంటి అంటే దీపవృక్షం. దీపవృక్షపు వెలుగులోనే ప్రతి పని జరగాలి. అది దేవుని యొక్క ఆలోచన. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక మనిషి వెలిగించబడిన ఆ దీపము ద్వారానే వాళ్ళు నడిపించబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు నేర్పించే పాఠం.